పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. థియేటర్లకు వెళ్లి మూవీ చూసే సినిమా ప్రియులకు బ్యాడ్ న్యూస్. 2 తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు జూన్ 1 నుండి మూతపడనున్నాయి. రెంటల్ బేసిస్ లో షోలు వేయలేమని ఎగ్జిబిటర్స్ తేల్చి చెప్పేశారు. పర్సంటేజీ రూపంలో చెల్లింపులు చేస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని కూడా స్పష్టం చేశారు. రోజువారీ అద్దె కాకుండా గ్రాస్ కలెక్షన్ లో వాటాలు ఇవ్వాలని కోరుతున్నారు. తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే థియేటర్లు తెరుస్తామని, లేదంటే జూన్ 1 నుండి మూసేస్తామని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో తెలంగాణ, ఆంధ్ర ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. థియేటర్లు నడపడం అంత సులువు కాదని, ఖర్చులు భారీగా పెరిగిపోయాయని ఎగ్జిబిటర్లు అంటున్నారు. అద్దె రూపంలో ఇచ్చేది తమకు ఏమాత్రం సరిపోవడం లేదని, నష్టాలు ఎక్కువగా వస్తున్నాయంటున్నారు. పర్సంటేజ్ విధానంలో మార్పులు తీసుకురావాలి, లేదంటే థియేటర్లు మూసేయడం పక్కా అని థియేటర్ ఓనర్లు తేల్చి చెప్పారు. ఎగ్జిబిటర్ల నిర్ణయంతో వచ్చే నెల రిలీజ్ అయ్యే సినిమాలకు ఇబ్బంది తప్పేలా లేదు. జూన్ లో పెద్ద బడ్జెట్ సినిమాలు రిలీజ్ చేసేందుకు మేకర్స్ డిసైడ్ అయిన తరుణంలో ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జూన్ 12న విడుదల కానుంది. దీంతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ లో నటించిన కుబేరా సినిమా జూన్ 20న రిలీజ్ కానున్నది. ఇక మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రాబోతున్న కన్నప్ప జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కావాల్సిన టైంలోనే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ చేస్తామంటూ ఎగ్జిబిటర్ తీసుకున్న నిర్ణయం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.